గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 978. ముందుగా మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు డైలీ మనీ షోలోని నెక్స్ట్ 15 ఇయర్స్లోని 25% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయబోతున్నటువంటి స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 169 పాయింట్స్ పెరిగి 76,499 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 90 పాయింట్స్ పెరిగి 23,176 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.13% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.47% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.43% పెరిగింది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురైనటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ మార్కెట్ లో ఏదైతే ఈ పాజిటివ్ మూమెంటం కనపడిందో ఇది జస్ట్ ఒక రిలీఫ్ ర్యాలీ కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్ గా ఇలా కరెక్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక చిన్న చిన్న రిలీఫ్ ర్యాలీస్ అనేవి మనకు కనపడతాయి. బట్ ఈ రిలీఫ్ ర్యాలీ కనపడిపోయింది కదా అని చెప్పి మనం కంగారు పడి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అయితే తీసుకోకూడదు. కొంత మార్కెట్ స్టేబుల్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయడమే బెటర్. దట్టు ఇప్పుడు Q3 రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కదా. సో కంపెనీస్ ఒకవేళ బెటర్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నాయి అనుకోండి, మార్కెట్ లో మనం కొంత రిలీఫ్ అన్నది కనపడచ్చు. అలా కాకుండా ఈ క్వార్టర్లో కూడా కంపెనీ నెంబర్స్ డిసప్పాయింట్ చేసినట్లయితే మనం మార్కెట్ లో అగైన్ ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉంది. మార్కెట్ దీన్ని పెద్ద సీరియస్ గా ఇప్పుడు తీసుకోలేదు, కానీ దీని వలన ఫ్యూ మంత్స్ లోని మన ఇండియా పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. అంటే ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నది. ఇంకా ట్రంప్ గారికి పూర్తి అధికారాలు అన్నది రాలేదు. సో బైడెన్ గారి దగ్గర నుంచి ట్రంప్ గారికి అధికారం వచ్చేలోపు ఇప్పుడు బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్ రష్యన్ ఆయిల్ పైన ఫ్రెష్ శాంక్షన్స్ అయితే విధించడం జరిగింది. ఈ కొత్త శాంక్షన్స్ ఏదైతే విధించారో దీని వలన మన ఇండియా పైన ఇంపాక్ట్ పడచ్చు. ఎందుకంటే వీళ్ళు రష్యన్ ఆయిల్ పైన ఏవైతే శాంక్షన్స్ విధించారో ఆ శాంక్షన్స్ విధించిన తర్వాత కూడా ఎవరైనా ఈ రష్యన్ కంపెనీస్ నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే సెకండరీ శాంక్షన్స్ కూడా విధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇమీడియట్ గా మన ఇండియా పైన ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఏదైతే ఆయిల్ షిప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటాయో అవైతే కంటిన్యూ అవుతాయి. ఆ ఆయిల్ అయితే మన ఇండియాకి రీచ్ అయిపోతుంది. సో ఈ ఫ్రెష్ శాంక్షన్స్ వలన నెక్స్ట్ 2 months లో అంటే మార్చ్ నుంచి మన పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ అవుతుంది కదా. ఈ బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్ ముగిసిపోయి ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయినట్లయితే రష్యా పైన విధించినటువంటి ఈ శాంక్షన్స్ ని కంటిన్యూ చేస్తారా లేదా ట్రంప్ గారు ఆ శాంక్షన్స్ ఎత్తివేస్తారా అన్నది మనం చూడవలసి ఉంది. ఒకవేళ ట్రంప్ గారు ఆ శాంక్షన్స్ కనుక ఎత్తివేశారనుకోండి, అది మన రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. ఎందుకంటే మనం రష్యా నుంచి చాలా చీప్ గా క్రూడ్ ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ ఈ ఫ్రెష్ శాంక్షన్స్ వలన ఆ ఇంపోర్ట్స్ చేసుకోలేం కాబట్టి మనం ఎక్కువ ప్రైస్ కి క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని వలన మన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో చూడాలి ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్స్ వచ్చిన తర్వాత ఈ శాంక్షన్స్ ని కంటిన్యూ చేస్తారా ఎత్తివేస్తారా అని. ఒకవేళ ఎత్తివేసినట్లయితే పాజిటివ్, అలా కాకుండా కంటిన్యూ చేసినట్లయితే మాత్రం మార్చ్ తర్వాత మన ఇండియన్ ఎకానమీ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా మరికొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ఏం షేర్ చేస్తున్నాయంటే దీనివల్ల మన పైన అంత ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు అని షేర్ చేస్తున్నారు. బట్ ఏదైనా మార్చి తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది. హమాస్ అండ్ ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది కదా. ఈ వార్ అయితే ట్రంప్ గారు ఎండ్ చేసినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించారని. సో దీంతో ఇప్పుడు ఈ వార్ అయితే ఎండ్ అయిపోబోతున్నట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ కూడా రాలేదు. కానీ ఒకవేళ ఈ వార్ గనక ముగిసిపోయినట్లయితే అది బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ వార్ వలన రెడ్ సీ మీద ఇంపాక్ట్ ఉండేది కదా. ఈ రెడ్ సీ లోని ఎఫెక్ట్ ఉండడం వలన సప్లై చైన్ మీద ఇప్పటి వరకు చాలా ఇంపాక్ట్ అనేది ఉండేది. బట్ ఈ వార్ గనక ఎండ్ అయిపోయింది అనుకోండి, ఆ రెడ్ సీ లో ఉన్నటువంటి ఇష్యూ తొలగిపోద్ది. కాబట్టి అది మన ఇండియాకే కాదు అదర్ కంట్రీస్ రిలేటెడ్ గా కూడా ఇది మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటు ఈ వార్ గనక ముగిసిపోయినట్లయితే కొంతవరకు క్రూడ్ ఆయిల్ ప్రైసులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది అఫీషియల్ గా వస్తున్నటువంటి అప్డేట్ కాదు, జస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. చూడాలి దీని రిలేటెడ్ గా ఈ కంట్రీస్ ఏమైనా అనౌన్స్ చేస్తాయేమో. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన మార్కెట్ లో కంటిన్యూస్ గా వాలటాలిటీ కనబడుతుంది కదా. ఈ మార్కెట్ ఇంతలా వాలటైల్ గా మూవ్ అవుతుండడంతో మార్కెట్ లోకి కొత్తగా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ చాలా మంది భయపడుతున్నారు. ఈవెన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళే కాదు, మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ కూడా భయపడుతున్నట్లుగా వస్తున్నటువంటి డేటా ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి డేటాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 3 months లోని ఎస్ఐపి క్యాన్సిలేషన్ అన్నది కంటిన్యూస్ గా పెరుగుతుంది. అక్టోబర్ మంత్ లోని 38.8 lakh ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ జరిగినట్లయితే నవంబర్ లోని 39.1
1.14 lakh SIPs క్యాన్సిల్ అయ్యాయి. అండ్ ఈ డిసెంబర్ మంత్ లోని 44.9 lakh SIPs క్యాన్సిల్ అవడం జరిగింది. యాక్చువల్లీ SIP రిజిస్ట్రేషన్ కూడా బాగానే జరుగుతుంది. స్టిల్ SIP రిజిస్ట్రేషన్ బాగా జరుగుతున్న లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కంటిన్యూస్ SIP క్యాన్సిలేషన్ ఇలా పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మార్కెట్ ఇంతలా వాల్టైల్ గా మూవ్ అవడం వలన డైలీ పోర్ట్ఫోలియో చెక్ చేసుకుంటారు కదా, మన పోర్ట్ఫోలియో రెడ్ లో కనపడుతుంది అనుకోండి, ఎవరికి కూడా అది నచ్చదు కదా. సో ఇది నచ్చకపోవడంతోనే చాలా మంది ఈ SIPs క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ డిసెంబర్ మంత్ లో SIP క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో ఇదే హైయెస్ట్ ఎవర్ SIP క్యాన్సిలేషన్. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ కి ఒక ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా మార్కెట్ పడుతున్నప్పుడు చాలా మంది అంటే ఈ టైంలోని ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు పోతాయేమో అని చెప్పి భయపడి ఇలా SIPs అది క్యాన్సిల్ చేసేసుకుంటారు కదా. ఇన్ఫాక్ట్ ఇదే మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నటువంటి బెస్ట్ టైం. ఎందుకంటే ఈ టైంలో ఎవరైతే వాళ్ళ SIPs ని కంటిన్యూ చేస్తారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, అక్టోబర్ నుంచి మీ SIP అమౌంట్ ఏదైతే ఉందో అది సేమ్ అమౌంట్ ఉన్నా మీకు అలాట్ అవుతున్నటువంటి యూనిట్ నెంబర్స్ అయితే బాగానే పెరుగుంటాయి. సో ఇలా మార్కెట్ పడుతున్నటువంటి టైంలో ఎవరైతే SIPs ని కంటిన్యూ చేస్తారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అలాట్ అవుతాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లోని అటువంటి ఇన్వెస్టర్సే మంచి వెల్త్ ని జనరేట్ చేసుకోగలుస్తారు. సో మార్కెట్ లోకి కొత్తగా వచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు కంటిన్యూ యువర్ SIPs. సో మీలో ఎవరైనా SIPs ని క్యాన్సిల్ చేద్దామని ఉద్దేశం ఉంటే అలాంటివి ఏమీ కంగారు పడకండి. జస్ట్ మీరు ఏదైతే SIP చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఇలా ఈ టైంలో ఏవైతే మీ SIPs కట్ అవుతాయో లాంగ్ టర్మ్ లోని వాటి నుంచే మీకు చాలా మంచి రిటర్న్స్ అన్నవి జనరేట్ అవుతాయి. నువ్వు SIP క్యాన్సిలేషన్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల AMC కంపెనీస్ పైన కూడా మనం కొంత ఇంపాక్ట్ చూడొచ్చు. దట్టు మార్కెట్ కూడా పడుతుంది కదా, వీళ్ళ AUM కూడా కొంతవరకు తగ్గుతుంది. యాక్చువల్లీ చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్ లో ఇన్ఫ్లోస్ అయితే కంటిన్యూస్ గా బాగానే పెరుగుతూ వస్తున్నాయి. బట్ కానీ ఇప్పుడు మార్కెట్ పడుతుండడం వల్ల మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు డెలివర్ చేసేటువంటి నెంబర్స్ అయితే కొంతవరకు బిలోలోనే ఉండొచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. సో SIP క్యాన్సిలేషన్ కనుక స్టిల్ అంటే ఇలా పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, దానివల్ల షార్ట్ టర్మ్ లోని AMC స్టాక్స్ కి అయితే అది మనం కొంతవరకు నెగిటివ్ గా చూడొచ్చు. బట్ అగైన్ మార్కెట్ లో రికవరీ కనుక స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళ AUMs పెరుగుతాయి అండ్ అలాగే SIP కౌంట్ కూడా మళ్ళీ పెరిగిపోతుంది. కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ వ్యూతో ఒకవేళ AMC స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళు మరీ అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ STT అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అదే మనం స్టాక్స్ కొనడం అమ్మడం ఇటువంటివన్నీ చేస్తుంటాం కదా, అండ్ అలాగే F&O ట్రేడ్స్ అవి చేస్తుంటారు కదా. ఈ ట్రేడ్స్ చేసినప్పుడు మన పైన ఈ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అన్నది పడుతుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఈ STT ద్వారా 37,000 crores వరకు కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తే ఈ April 1st నుంచి January 12th లోపునే ఏకంగా 44,538 crores కలెక్షన్స్ రావడం జరిగింది. అంటే మార్కెట్ లోని స్టాక్స్ కొని అమ్మే వాళ్ళు పెరిగారు అండ్ అలాగే F&O వాల్యూమ్స్ కూడా మన మార్కెట్ లో కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చాయి కదా. దీని వలన ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ఏకంగా 44,000 crores పైనే కలెక్ట్ చేసింది. ఈ STT ద్వారా గవర్నమెంట్ కి బాగానే ట్యాక్స్ అనేది కలెక్ట్ అవుతుంది కదా, అంటే ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా బాగానే వస్తుంది కదా. సో ఇది చూసిన తర్వాత అయినా అట్లీస్ట్ ఈసారి బడ్జెట్ లోని గవర్నమెంట్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా కొంతవరకు రిలీఫ్ ఏదైనా ప్రకటించినట్లయితే బాగుంటుంది. యాక్చువల్లీ ప్రీవియస్ బడ్జెట్ లో కూడా LTCG రిలేటెడ్ గా కొంతవరకు పాజిటివ్ అనౌన్స్మెంట్స్ గవర్నమెంట్ నుంచి రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేసిన అటువంటి అనౌన్స్మెంట్స్ ఏమీ రాలేదు. అట్లీస్ట్ ఈ February 1st రోజున ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ లోని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పైన కొంతవరకు ఎగ్జంప్షన్స్ కనుక ఏవైనా గవర్నమెంట్ ప్రకటించినట్లయితే దానివల్ల మరింత మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేయడానికి అది అట్రాక్ట్ చేసినట్టుంటుంది. అండ్ అంతేకాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి కూడా అది కొంతవరకు బెనిఫిట్ కలిగిస్తుంది. చూడాలి ఈసారి బడ్జెట్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఏమైనా కొత్త అనౌన్స్మెంట్స్ చేస్తారా లేదా అన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో క్వాడ్రెంట్ ఫ్యూచర్ టెక్ IPO అయితే లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లోని BSE లోని ఈ స్టాక్ అరౌండ్ 374 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 290 రూపీస్. కానీ లిస్ట్ అయిన తర్వాత స్టాక్ లో అయితే స్ట్రాంగ్ బయింగ్ కనపడి చివరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ 448 రూపీస్ 75 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 54.74% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ HDFC బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, SBI అండ్ అలాగే టాటా క్యాపిటల్ ఈ 4 కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ రోజు వచ్చింది. CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 4 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సబ్సిడరీ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా. అదే HDFC బ్యాంక్ చూస్తే మనకి HDFC లైఫ్ ఆల్రెడీ లిస్టెడ్ స్పేస్ లో ఉన్నది. బట్ HDFC ఎర్గో వీళ్ళ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ ని వీళ్ళు ఈ ఇయర్ లోని లిస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా వీళ్ళతో పాటు SBI వాళ్ళు SBI జనరల్ ఇన్సూరెన్స్ ని లిస్ట్ చేయడానికి చూస్తున్నారని అండ్ అలాగే బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు వాళ్ళ బజాజ్ అలయన్స్ జనరల్
అండ్ అలాగే బజాజ్ అలయన్స్ లైఫ్ ఈ 2 బిజినెస్ లను కూడా లిస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు టాటా క్యాపిటల్ వాళ్ళు కూడా వీళ్ళ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉన్నది కదా, దాన్ని కూడా ఈ ఇయర్ లోనే లిస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా. దీనిలో భాగంగా ఈ కంపెనీస్ అన్ని కూడా జనవరి 31 కల్లా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA వాళ్ళ దగ్గర వీళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ యొక్క పబ్లిక్ లిస్టింగ్ ప్లాన్స్ అయితే సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళకి IRDA యొక్క అప్రూవల్ కనుక వచ్చిందనుకోండి, వీళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ చేసేందుకు గాను IPOకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ బిజినెస్ ని IPOకి తీసుకొచ్చి వీళ్ళు లిస్ట్ చేసినట్లయితే, లిస్టెడ్ స్పేస్ లో చూసినట్లయితే HDFC బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ అలాగే SBI ఈ స్టాక్స్ లోని ఈ ఇయర్ లో వాల్యూ అన్లాకింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది వాల్యూ అన్లాకింగ్ జరగాలంటే ముందు వీళ్ళకి IRDA యొక్క అప్రూవల్ రావాలి, దాని తర్వాత వీళ్ళు సెబీకి వీళ్ళ డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయాలి, సెబీ అప్రూవల్ రావాలి, అండ్ దాని తర్వాత IPO వస్తుంది. సో ఇది 2025 లోనే జరుగుతుందా లేదా అంతకన్నా కొంత డిలే అవుతుందా అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ప్రాసెస్ అంతా జరగాలంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక త్వరగా ఫినిష్ చేసి ఏదైనా కంపెనీ వాళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ ని కనుక లిస్ట్ చేయగలిసినట్లయితే ఆ స్టాక్ లో అయితే వాల్యూ అన్లాకింగ్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు IPOకి తీసుకొచ్చినప్పుడు ఒకవేళ షేర్ హోల్డర్ కోటా కనుక ఇచ్చినట్లయితే ఈ స్టాక్స్ ఆల్రెడీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు షేర్ హోల్డర్ కోటాలో కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు దొరుకుతుంది. నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ మార్చ్ 31 కల్లా 1.5 lakh crores వర్త్ డిఫెన్స్ డీల్స్ ని సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిలోని 63,000 crores వర్త్ కాంట్రాక్ట్స్ రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో పాటుగా ఫ్రాన్స్ తోని 3 అడిషనల్ స్కార్పియన్ సబ్మెరైన్స్ రిలేటెడ్ గా 38,000 crores వర్త్ డీల్స్ సైన్ చేయొచ్చని, అండ్ ఈ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ని ముంబైలోని మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు బిల్డ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటితో పాటు 156 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ రిలేటెడ్ గా 53,000 crores వర్త్ డీల్ సైన్ చేయొచ్చని, అండ్ వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చని, అండ్ అలాగే 8,500 crores వర్త్ ఆర్టిలరీ గన్స్ డీల్ ని భారత్ ఫోర్జ్ అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళతో సైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో మార్చ్ 31 కల్లా ఈ డీల్స్ అన్ని ఫైనలైజ్ అయ్యి ఆర్డర్స్ కనుక రిలీజ్ చేసినట్లయితే ఇవన్నీ కంపెనీస్ కూడా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గానే షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించింది కదా, కానీ ఇప్పుడు మన దగ్గర సరిపడినంత షుగర్ ఉన్నదని, సో ఈ సర్ప్లస్ షుగర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతించాలని చెప్పి షుగర్ ఇండస్ట్రీ అయితే గవర్నమెంట్ ని చేస్తున్నట్లుగా, దీనిలో భాగంగానే త్వరలోనే ఈ షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ని గవర్నమెంట్ ఎత్తివేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దగ్గరగా 10 lakh tons ఆఫ్ షుగర్ ఎక్స్పోర్ట్స్ ని గవర్నమెంట్ అలో చేయొచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన ఉన్న రిస్ట్రిక్షన్స్ ని కనుక ఎత్తివేసినట్లయితే అది షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ PB ఫిన్టెక్ లిమిటెడ్, అదే పాలసీ బజార్ వాళ్ళ పేరెంట్ కంపెనీ ఉన్నది కదా, ఈ PB ఫిన్టెక్ యొక్క సబ్సిడరీ కంపెనీలోని నిన్న GST ఇంటెలిజెన్స్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి సర్టెన్ వెండర్స్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళని అడిగారని, అండ్ కంపెనీ అయితే GST అఫీషియల్స్ కి ఫుల్ గా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఈ GST సెర్చ్ ఆపరేషన్స్ వలన ప్రెసెంట్ కంపెనీ పైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ లేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఈ GST ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసినటువంటి సెర్చ్ ఆపరేషన్ లోని ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుందో చూడాలంటే సర్టెన్ వెండర్స్ రిలేటెడ్ గా వీళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ చేశారు కదా, ఆ సెర్చ్ ఆపరేషన్స్ లో ఫైనల్లీ ఏం బయటపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్స్ తోని టాటా మోటార్స్ వాళ్ళ JLR బిజినెస్ ఉన్నది కదా, ఈ JLR వాళ్ళకి ప్రీవియస్ గానే పార్ట్నర్షిప్ ఉన్నది. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ ని ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ చేయబోతున్నట్లుగా ఈ రోజు టాటా కమ్యూనికేషన్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా JLR వెహికల్స్ లోని టాటా కమ్యూనికేషన్ యొక్క మూవ్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా ఈ JLR వెహికల్ కస్టమర్స్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతే కాకుండా 120 కంట్రీస్ రిమోట్ లొకేషన్స్ లోని డ్రైవర్ కి రియల్ టైమ్ వెహికల్ లొకేషన్ సర్వీసెస్ ని, స్మార్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని, అండ్ సాఫ్ట్వేర్ ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ ని కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇది బోత్ JLR అండ్ టాటా కమ్యూనికేషన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే JLR వాళ్ళు టాటా కమ్యూనికేషన్ వాళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేశారనుకోండి, దాని ద్వారా టాటా కమ్యూనికేషన్ కి అడిషనల్ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి కాబట్టి అది టాటా కమ్యూనికేషన్ కి పాజిటివ్. అండ్ అంతే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా JLR డ్రైవర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ బాగా ఎన్హాన్స్ అయ్యి ఈ JLR వెహికల్ సేల్స్ పెరిగాయి అనుకోండి, అది టాటా మోటార్స్ కి కూడా బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు లాస్ట్ టైం డిసెంబర్ లోని డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫ్రెష్ గా 561 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ లోని మేజర్ ఆర్డర్స్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అండ్ ఎలక్ట్రో ఆప్టిక్స్ తో పాటుగా వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్, వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు వీళ్ళు 10,000 crores పైన
పైనే ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది BEL రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి సర్వీస్ చేసేటువంటి ITI లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. వీళ్ళు టోటల్ గా 2 ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ 2 ఆర్డర్స్ యొక్క టోటల్ వాల్యూ 64 crores. వీటిలోని ఒక ఆర్డర్ వీళ్ళకి ఒరిస్సా సంబల్పూర్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వైఫై అండ్ ల్యాన్ రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ సెకండ్ ఆర్డర్ వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు ముంబైలో ఉన్నటువంటి 6 రైల్వే స్టేషన్స్ లోని సెక్యూరిటీ కెమెరాస్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అయ్యారో ఇది ITI లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ జనరేషన్ కంపెనీ అయినటువంటి JSW ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ రిలేటెడ్ గా వచ్చినటువంటి అప్డేట్ మరొక 2 కంపెనీస్ కి కూడా పాజిటివ్ కానుంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది, ఎవరు మిస్ అవ్వకుండా వినండి. ఈ JSW ఎనర్జీ వాళ్ళు ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి KSK మహానంది ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ కంపెనీ యాక్చువల్లీ బ్యాంక్రప్టసీని ఫైల్ చేసి NCLT కి వెళ్ళిపోయింది. ఈ NCLT ప్రొసీడింగ్స్ లో భాగంగా ఈ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేయడానికి NCLT దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చేసింది. ఈ కంపెనీ దగ్గర ఓవరాల్ గా 3600 మెగావాట్ కెపాసిటీ ఉన్నది. దీనిలోని 1800 మెగావాట్ థర్మల్ పవర్ ఆల్రెడీ కమిషన్ కూడా అయిపోయింది. అండ్ రిమైనింగ్ 1800 మెగావాట్ లోని 600 మెగావాట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్లయితే రిమైనింగ్ 1200 మెగావాట్ ని ఇంకా కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. ఈ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళకి అడిషనల్ కెపాసిటీస్ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇది JSW ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. JSW ఎనర్జీకి పాజిటివ్ అప్డేట్ ఇంకొక 2 కంపెనీస్ కి కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ 2 కంపెనీస్ PFC అండ్ REC. సో JSW ఎనర్జీ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా PFC అండ్ REC ఎలా బెనిఫిట్ పొందబోతున్నాయంటే యాక్చువల్లీ వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ కంపెనీకి PFC అండ్ REC ప్రీవియస్ గా అప్పులు ఇచ్చాయి. బట్ ఆ అప్పులు పే చేయలేకే ఆ కంపెనీ NCLT ప్రొసీడింగ్స్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు JSW ఎనర్జీ ఆ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఆ ఎక్విజిషన్ కాస్ట్ పే చేస్తారు కదా, ఆ కాస్ట్ ఏం చేస్తారంటే ఎవరైతే డెటర్స్ ఆ కంపెనీకి అప్పులు ఇచ్చి ఉంటారో ఆ అప్పుల్ని క్లియర్ చేస్తారు. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ కంపెనీకి PFC వాళ్ళు 3400 crores పైన అప్పు ఇచ్చినట్లయితే REC వాళ్ళు 2000 crores పైన అప్పు ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా JSW ఎనర్జీ ఆ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఆ డబ్బులు REC అండ్ PFC కి రాబోతున్నాయి కాబట్టి ఈ 2 కంపెనీస్ రిలేటెడ్ గా కూడా అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోనైతే పాజిటివ్ మూమెంట్ అని చూసాం కదా. యాక్చువల్లీ ఈ అదానీ గ్రూప్ లో కూడా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q3 లో వీళ్ళ ఆర్డర్ బుక్ కనుక మీరు చూసారనుకోండి, వీళ్ళు 25,000 crores వర్త్ ఒక పెద్ద ఆర్డర్ ని రాజస్థాన్ లో విన్ అయ్యారు. దీంతో పాటు అడిషనల్ గా మరొక 3400 crores పైన ఆర్డర్ విన్ అవడం జరిగింది. అంటే టోటల్ గా వీళ్ళు 28,000 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ రియల్లీ గుడ్ ఫర్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్. సో వీళ్ళు ఇంత పెద్ద ఆర్డర్స్ విన్ అయ్యారు అండ్ వీళ్ళకి ఆర్డర్ పైప్ లైన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయని అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. మైట్ బి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కి మంచి ఆర్డర్స్ వచ్చాయి కదా, రిమైనింగ్ అదానీ గ్రూప్ స్టాక్స్ మీద కూడా ఈ పాజిటివ్ థింగ్ ఈ రోజు సెషన్ లో ప్లే చేసి ఉండొచ్చు. అండ్ ఈ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి కూడా ఒక ఆర్డర్ ని రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ కోసం బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ లోని ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ వర్క్స్ ని 18 months లో కంప్లీట్ చేయాలి. సో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ నుంచి కొత్తగా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ అయితే ఓకే అంటే డీసెంట్ గానే ఉన్నాయి. అంటే టాప్ లైన్ లో చూసినా బాటమ్ లైన్ లో చూసినా ఈ క్వార్టర్లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళు రిలీజ్ చేసిన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ఈ ప్రెజెంటేషన్ లోని కొంత ఇంట్రెస్టింగ్ డేటా అయితే ఉన్నది. మనం గ్లోబల్లీ చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ అనేది బాగా పెరుగుతున్నది కదా. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ లోని మెయిన్ కాంపోనెంట్ ఏంటి? బ్యాటరీ కదా. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ పెరుగుతున్నాయంటే బ్యాటరీ సేల్స్ కూడా బాగా పెరుగుతాయి కదా. బ్యాటరీ సేల్స్ ఇంతలా పెరిగిపోయి వన్స్ ఆ బ్యాటరీలు అన్ని పాడయ్యాయి అనుకోండి, ఆ బ్యాటరీస్ అయితే రీసైకిల్ చేయాలి కదా. సో ఈ బ్యాటరీ రీసైక్లింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని చెప్పి వీళ్ళ ప్రెజెంటేషన్ లో వీళ్ళు క్లియర్ గా ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు గ్లోబల్లీ ఈవీ బ్యాటరీస్ రీసైక్లింగ్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. 2030 తర్వాత ఈ బ్యాటరీ రీసైక్లింగ్ లోని ఇంకా ఫినామినల్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి
కూడా వీళ్ళ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. 2020 నుంచి 2040 వరకు మీరు చూసినట్లయితే ఈ 20 ఇయర్స్ లోను ఈ బ్యాటరీ రీసైక్లింగ్ బిజినెస్ పెర్ యానం 25% చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. 2030 తర్వాత చూసినట్టయితే ఈ రీసైక్లింగ్ బిజినెస్ లోని ఒక్కసారి జంప్ కనపడుతుంది చూడండి. దాని తర్వాత 2035 to 40 ప్రొజెక్షన్ చూసినా చాలా మంచి జంపే చూస్తున్నాం. సో ఈ బ్యాటరీ రీసైక్లింగ్ అన్నది కంటిన్యూస్ గా అంటే ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కంప్లీట్ అయిపోలేదు కదా. స్టిల్ ఇంకా పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్ వెహికల్స్ చాలా మంది యూస్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఇంకా బాగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఫ్యూచర్ లోని ఈ బ్యాటరీ రీసైక్లింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు షేర్ చేస్తున్నటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారం చూసినట్లయితే ఈ బిజినెస్ 25% CAGR చొప్పున గ్రో అవ్వచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ బిజినెస్ వలన హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళు లాభపడబోతున్నారు. అండ్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళతో పాటు దీని ద్వారా గ్రావిటా ఇండియా, పాండి ఆక్సైడ్స్ లాంటి కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉన్నది. ఇంకా మీకు ఈ బ్యాటరీ రీసైక్లింగ్ లో లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీస్ ఏమైనా ఐడియా ఉన్నాయా? ఐడియా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అది మన మిగిలిన మనీ పర్సన్స్ కి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ మీరు చూసారనుకోండి, వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 5.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఈ క్వార్టర్ లోని $2,095 million వర్త్ న్యూ డీల్స్ ని కూడా విన్ అయ్యారు. సో ఇక్కడ అన్ని ఓకే అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వీళ్ళ నెంబర్స్ ఉన్నా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ రెవెన్యూస్ లో 4.5 to 5% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఈసారి గైడెన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ప్రీవియస్ గా ఈ గైడెన్స్ 3.5% నుంచి 5% ఉండేది. ఇక్కడ లోవర్ గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఈసారి పెంచినా కూడా ఈ రోజు స్టాక్ కరెక్ట్ అవడానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరుగుతున్నా కూడా క్వార్టర్ 4 లోని కొన్ని డీల్స్ అయితే డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ గైడెన్స్ వచ్చిందో వేరియస్ బ్రోకింగ్ కంపెనీస్ దీని రిలేటెడ్ గా రెస్పాండ్ అవుతూ వీళ్ళు ఇచ్చినటువంటి అప్డేటెడ్ గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం చూసినట్లయితే కంపెనీ కొంచెం వీక్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరుగుతున్నా కూడా వీళ్ళు వీక్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళ నెంబర్స్ కూడా కొంత వీక్ గా రావచ్చు అని చెప్పి బ్రోకింగ్ కంపెనీస్ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేసరికి అవి ఈ రోజు స్టాక్ మీద ప్రెషర్ ని క్రియేట్ చేశాయి. సో చూడాలి ఈ క్వార్టర్ 4 లోని మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఒకవేళ ఏమైనా డీల్స్ డిలే అయ్యి వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా కనుక వచ్చాయనుకోండి, దాని వల్ల ఫర్దర్ గా కూడా కొంత స్టాక్ పైన ప్రెషర్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ ఈ క్వార్టర్ లో అయితే డీసెంట్ గానే ఉన్నాయి. బట్ మేనేజ్మెంట్ ఫ్యూచర్ రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చిందో ఆ గైడెన్సే ఈ రోజు స్టాక్ మీద ప్రెషర్ క్రియేట్ అయ్యేలా చేసింది. నెక్స్ట్ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, సెబీ F&O సెగ్మెంట్ లో ఏవైతే కొత్త రూల్స్ తీసుకొచ్చిందో ఈ న్యూ రూల్స్ తోని బ్రోకింగ్ కంపెనీస్ అయితే బాగా ఇంపాక్ట్ అవుతాయని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మన డైలీ మనీ షోస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఏంజల్ వన్ వాళ్ళు నిన్న నైట్ వాళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఒకసారి వీళ్ళ నెంబర్స్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే అండ్ ప్రాఫిట్ లోను డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. దీనికి రీజన్ వీళ్ళ ఫీ అండ్ అలాగే కమిషన్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇది భారీగా తగ్గింది. సో దీని వల్ల ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా ఇంపాక్ట్ అయింది. అండ్ అలాగే ప్యాట్ లో ఒకసారి చూడండి, ప్యాట్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఏంజల్ వన్ వాళ్ళనే కాదు ఈ క్వార్టర్ లోని రిమైనింగ్ బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ క్వార్టరే కాదు ఫర్దర్ గా కొన్ని క్వార్టర్స్ వరకు కూడా వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ లో ఒకవేళ వాల్యూమ్స్ మళ్ళీ పికప్ అయ్యాయి అనుకోండి, దెన్ వీళ్ళ నెంబర్స్ లో మనం గ్రోత్ చూడొచ్చు. బట్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ మాత్రం కొంతవరకు ఈ బ్రోకింగ్ కంపెనీస్ తోని ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండడమే బెటర్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో HDFC AMC వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని HDFC AMC వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ. ఈ రోజు డైలీ మనీలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.